అంతవరకు మరి దేవుని రాజ్యం గురించిన సత్యం. దాంట్లో మొదటి మరి భోజనము, రెండవది నీతి, మూడవది మరి సమాధానము, నాలుగవది పరిశుద్ధాత్మ ఆనందం. పరిశుద్ధాత్మ మరి ఆనందించాలి అంటే మన పనిని బట్టే పరిశుద్ధాత్ముడు ఆనందిస్తాడు. మనం చేసే కార్యాలను బట్టి పరిశుద్ధాత్ముడు ఆనందిస్తాడు. మనకు మొట్టమొదట తెలియవలసింది ఈ నాలుగుటిని మనకు చూపిస్తున్నాడు కనుక మనం వెతకడం నేర్చుకోవాలి. దేన్ని? బైబిల్లో ఉంది కదా, మత్తయి సువార్తలోనే 6వ అధ్యాయంలో మనం 25 నుంచి మనం కిందికి చదువుకుంటూ వస్తే మత్తయి సువార్త 6వ అధ్యాయము 25వ వచనం నుంచి 33వ వరకు మనం చూద్దాం. అందువలన నేను మీతో చెప్పినదేమనగా, ఏమి తిండిమో ఏమి త్రాగిమో అని మీ ప్రాణాన్ని విడిచేయను, ఏమి ధరించుకునేమో అని మీ దేహాన్ని విడిచేయను చింతింపకూడదు. ఆహారం కంటే ప్రాణము, వస్త్రము కంటే దేహము గొప్పవి కావా? ఆకాశ పక్షులు చూడు, అవి విత్తము పోయవు, పొట్టలో కూర్చుకొనవు, అయినను మీ పరలోక తండ్రి వాటిని పోషిస్తున్నారు. మీరు వాటికంటే బహు శ్రేష్ఠులు కారా? మీలో ఎవరు చింతించుకోవాలన్నా తన ఎక్కువ మీరు ఎక్కువ చేసుకోగలరు. వస్త్రము గురించి మీరు చింతింపలేరా? అడవి పూలు ఎవరిని ఎదుగుతున్నావో ఆలోచించదు. అవి కష్టపడవు, వదకవు. అయినను తన సమస్త వైభవంతో కూడిన సులోకం సైతము వీటిలో ఒకదాని వలెనైనను అలంకరింపబడలేదు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఎలా అలంకరించేలా అర్థ విశ్వాసులారా మీకు మరిగించేలా వస్త్రము ధరింపచేయను కదా. కాబట్టి ఏమి తిండుమో, ఏమి త్రాగుమో, ఏమి ధరించుకుంటుమో అని చింతింపకూడదు. అన్ని జనులు వీటన్నిటి విషయమై విచారించదు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకానికి తెలియదు. కాబట్టి మీరు ఆయన రాజ్యంలో నీతిని మొదట వెళుతుంది, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడింది. రేపటి గూర్చి చింతింపకూడదు, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించదు. ఇక్కడ యేసుక్రీస్తుల వారు మరి బోధ మరి ప్రారంభించాడు. ఎవరికి చెప్పాడు అంటే మరి మనుషులను గురించి స్టార్ట్ చేశాడు. 6వ అధ్యాయంలో మొదటి మాట స్టార్ట్ చేశాడు. దేని గురించి అంటే మనుషులకు కనబడవలెనని వారు అంటున్నాడు. మనుషులు అని పదం వస్తుంది అక్కడ. అంటే మనం మనుషులను చూసి దేవుని దగ్గరికి వస్తామా? ఆలోచన చేయాలి. ఎందుకంటే దేవుని సన్నిధికి మనం వెళ్ళాలి అని అంటే మనుషులను చూడకూడదు. మనము మనుషులను చూసి దేవుని దగ్గరికి వస్తే దేవుడు అర్థం కాడు. మరి యేసుక్రీస్తు ప్రారంభించి చెప్తున్నాడు, మనుషులు ఎలా ఉంటాడో ఆ మనుషులందరూ ఏటి విషయంలో ఆలోచిస్తారో ఈ అధ్యాయంలో అదే జరుగుతున్నాడు. ప్రార్థన చేయాలన్నా, లేకపోతే ఏమైనా ధర్మం చేయాలన్నా, లేకపోతే ఏదన్నా కార్యక్రమాలు చేయాలన్నా ఆ మనుషులు చేస్తున్న వాటిని చూపిస్తూ ఆయన మళ్ళీ దాన్ని మారుస్తున్నాడు. మీరు ప్రార్థన చేయనప్పుడు అంటారు చూడండి 5వ వచనంలో, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవలెనని సమాజ మందిరములోను వీధుల మూలలలోనూ నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టం. అంటే ఎవరికంటే ఇష్టం? దేవుడికి కాదు ఇష్టం, మనుషుల యొక్క ఇష్టాన్ని చెప్తున్నాడు యేసుప్రభు. యేసుప్రభు ఎవరి ఇష్టాన్ని చెప్తున్నాడు? దేవుని ఇష్టాన్ని చెప్పడం లేదు అక్కడ. మనుషుల యొక్క ఇష్టం ఏంటంట?
సమాజ మందిరంలోనికి వెళ్ళాలి, అలా ఇష్టం అది. మరి మనుషుల్లో సమాజ మందిరంలోనికి వెళ్ళి మరి మూలలలో అక్కడక్కడ నిలబడి ప్రార్థన చేయడం వాళ్ళకి ఇష్టం. ఎక్కడ పడితే అక్కడ ప్రార్థన చేయడం వాళ్ళకు ఇష్టం. మనిషి యొక్క ఇష్టం అంటున్నాడు, దేవుని ఇష్టం కాదు అది. అంటే బైబిల్ చదివేటప్పుడు మనిషినికి ఒక ఇష్టం ఉంది, దేవునికి ఒక ఇష్టం ఉంది. దాని వ్యత్యాసాన్ని చూపిస్తూ యేసు ప్రభు చెప్తున్నాడు. ఎందుకంటే మనిషికి కూడా అలవాటు అయిపోయింది ఏంటంటే ఈ లోకాన్ని చూశాడు మనిషి. ఈ లోకానికి వచ్చినాకనే కదా లోకాన్ని చూస్తాడు. అంతకుముందు ఈ లోకాన్ని చూడగలుగుతాడు ఆ మనిషి అంటే చూడలేడు. కాబట్టి ఈ లోకానికి వచ్చిన ఈ యొక్క మనిషి విషయం చెప్తున్నాడు. ఇవన్నీ మీకు కావాలి, నువ్వు ఏదైతే చేయాలనుకుంటున్నావో అవన్నీ నీకు కావాలి. కానీ నువ్వు చేయవలసింది ఒకటే, మొదట ఏంటిది? ఆయన రాజ్యాన్ని వెతకాలి అంటున్నాడు. ఆయన రాజ్యాన్ని వెతకాలి. ఇప్పుడు మనిషి ఏ రాజ్యాన్ని వెతికాడు? ఇశ్రాయేలీయులు పోయిన వారం మనం చూసాం. లోకము మర్యాద చొప్పున రాజు కావాలని వాళ్ళు కోరుకున్నారు కనుక మరి లోకంలో ఒక రాజు ఉన్నాడు, మాకు కూడా ఒక రాజు ఉండాలి ఇశ్రాయేలీయులకు అని అనుకున్నాడు కనుక మరి అది దేవుడు మరి బాధ దేవుడు హృదయంలో నొచ్చుకున్నాడు వారి విషయంలో. ఎందుకంటే మొదటి నుండి మనుషులను చేసినప్పటి నుంచి దేవుడు హృదయంలో నొచ్చుకుంటూనే ఉన్నాడు. ఆది కాండములో 6వ అధ్యాయంలో మనం చూస్తాం 5-6 వచనాల్లో. ఎందుకంటే దేవుడు మనిషి పట్ల చూస్తున్నాడు, మనుషుల విషయంలోనే చూస్తున్నాడు. మనిషి ఎలా ఉంటాడో, నరుల యొక్క చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయములలోని యొక్క తలంపు యొక్క ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకున్నాడు. దేవుడేమో మనిషి కోసము బాధపడుతున్నాడు, మనుషులేమో మరి వాళ్ళు లోక సంబంధమైన వాటి విషయంలోనే వెతుకుతున్నారు. మొదటి యోహాను పత్రికలో 2వ అధ్యాయము 15-16 వచనంలో చెప్తున్నాడు. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వారిలో ఉండదంట. అంటే మరి లోకంలో ఇవన్నీ ఎక్కడికి వచ్చాయో చెప్తున్నాడు, కింద కాదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపు డంబమును తండ్రి వలన దేవుని వలన పుట్టినవి కావు. ఆశ శరీరాశ అది లోక సంబంధమైనది, అంటే ఈ లోక సంబంధమైనది. అదే మరి 1 కొరింథీయులు 7వ అధ్యాయము 31వ వచనములు అంటాడు, లోకాన్ని గురించి మాట్లాడుతూ చెప్తున్నాడు. 1 కొరింథీయులు మరి 7వ అధ్యాయము 31వ వచనం, ఈ లోకమును అనుభవించు వారు అమితముగా అనుభవింపనట్టు ఉండాలంట. అనుభవింపనట్టు లోకంలో ఉన్నవాళ్ళు, అంటే లోకంలోనికి మన మనుషులు లోకానికి వచ్చారు కాబట్టి లోకంలోనికి వచ్చిన తర్వాత మరి ఎక్కువ మరి అనుభవించాలని ఆలోచన కలిగి ఉండొద్దు. అది దేవుని ఆలోచన కాదు. అది చదవమ్మ. ఏలయనగా ఈ లోకములో నటనంట మనుషులు చేసేది ఏంటంట? నటించి కోట్ల రూపాయలు సంపాదించుకుంటున్నారు. నటనే కదా అది. ఇప్పుడు మనం అన్ని నటించడానికి పోతే మనకు డబ్బులు వస్తాయి కాదా? సీరియల్లో నటించేటోళ్ళు ఇమానియేల్ అన్నాడు, బిగ్ బాస్లో చేరాడు. పేరేంటిది? ఇమానియేల్ అని పేరు ఉంది కదా, బిగ్ బాస్లో చేరాడు. పేరేమో ఇమానియేల్ పెట్టుకున్నాడు.
ఆ పేరుతోటి పిలుపడుతున్నాడు, మరి వేరే పేరన్నా మార్చుకోలేదు ఆయన. అంటే దేన్ని అనుభవించడానికి ఇష్టపడుతున్నారు మనిషి? లోకమును అనుభవించడానికి ఇష్టపడుతున్నారు. చదువు, మళ్ళీ చదువు 31. ఈ లోకము అనుభవించువారు ఈ లోకమును అనుభవించు వారు అమితముగా అనుభవింపనట్టును ఉండవలెను. అనుభవము అమితముగా అనుభవింపనట్టు ఉండవలెను. అనుభవించినట్లు ఉండవాలని. ఏలయనగా ఏలయనగా లోకము నన్ను హతించుచున్నది. ఈ లోకము నటన గతించుచున్నది. అంటే లోకములో ఎలా వచ్చింది? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము మరి తండ్రి వలన పుట్టింది కాదు. లోకాన్ని మాత్రమే దేవుడే కలగజేశాడు. ఈ లోకమును దేవుడే కలగజేశాడు. కానీ లోకంలో ఉన్నదంతా ఇవి అంటున్నాడు. లోకంలో ఉన్నదంతా అంటే శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము అంటున్నాడు. ఈ జీవపు డంబము అనేది దేవుని వలన కలగలేదు, అది వేరే వాళ్ళ వల్ల కలిగింది. అంటే అది వేరే మనిషి వలన దాన్ని వచ్చింది. ఇప్పుడు ఆశించారు ఎవరు? ఆశించింది ఎవరు? అవ్వ. ఏం ఆశించింది? ఈ తోటలో ఉన్న పండ్లన్నిటినీ తినమని దేవుడు ఆజ్ఞాపించినప్పుడు వాటన్నిటిని ఉండొచ్చు కదా, అది కూడా తింటే ఎలా ఉంటుందో చూడాలనుకున్నది. తిన్నది, ఏమైపోయింది? మరణాన్ని తెచ్చుకుంది. ఒక్కదాన్ని విడిచిపెడితే ఏమవుతుంది? మన మాస్టర్ గారు మా దగ్గరికి వచ్చాడు కదా, అలా భార్య అన్ని తిన్నదంట. మా దగ్గర పెట్టినాయి అన్ని తిన్నదంట. అలా ఆయన ఒక్కటే తినలేదంట. అయ్యో నాకు తెలియదు అని అన్నాడు. అంటే నేను సరే బ్రదర్ నేను పంపిస్తా ఉంది లేరన్న. అంటే తినాలనే ఆశ మనిషి, ఏదో దొరికింది తిన్నాం వచ్చేసామని అయిపోతుంది. అరే ఎంత బాగా చేసావన్నా, నువ్వు అది చేసావన్నా, నన్ను మెచ్చుకోవడం కాదయ్యా బాబు. మనం ఎంతవరకు మనము ఏం చేస్తున్నామో, అంటే దేవుని రాజ్యము భోజనము పానీయం కాదు కదా. నువ్వే ఒక దగ్గరికి వాక్యం పోతున్నప్పుడు మరి ఆ సమయంలో దాని గురించి మనం ఏం చేయాలంటే వద్దు అని చెప్పాలి. వాక్యం దగ్గరికి మనం ఎక్కడైతే వెళ్తున్నామో వద్దు బ్రదర్ అని చెప్పుకోవాలి. కానీ అంటే ఆశ అనేది ఎవరు పుట్టిస్తారు? అంటే సాతాను పుట్టిస్తాడు. అదే మత్తయి సువార్తలో 7వ అధ్యాయంలో చెప్తాడు. మత్తయి సువార్త మన రోమపత్రికలో 7వ అధ్యాయము, రోమపత్రిక 7వ అధ్యాయము 7వ వచనమా? రోమపత్రిక 7వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి ఏమందుము? ధర్మశాస్త్రము పాపమాయన అట్లా అనరాదు. ధర్మశాస్త్రము వలనే కానీ పాపమనగా ఎట్టిదో నాకు తెలియకపోయాను. ఆశింపవద్దని ధర్మశాస్త్రము చెప్పని ఎడల దురాశ ఎట్టిదో నాకు తెలియదు అంటున్నాడు. అంటే ఆశ అనేది దేవుడు పెట్టకపోతే దురాశ తెలియదు కదా. అంటే దేవుడు తినమని చెప్పాడు, తినాలంటే ఆశ రావాలి కదా. ఒక ఆయన మంచి వంటకాలు చేసి ముంగట పెడితే ఆయన తినబుద్ధి కాకపోతే తింటాడా? తినలేడు. ఆశ రావాలి, తినాలని ఆశ రావాలి. అలా ఆశ వస్తే ఆ మనిషి ఏం చేస్తాడు? తింటాడు. పిల్లలకు మనం ఏం చేస్తాము? తిననప్పుడు ఏదో బుజ్జగించో ఏదో చేస్తే పిల్లలకు మనము తినిపిస్తూ ఉంటాం. వాడు తినుడు అలవాటు చేసిన తర్వాత ఏం చేస్తాడు? మన దగ్గరికి లాక్కొని తింటుంటాడు అలవాటు అయిన తర్వాత. అలాగే దేవుడు అనేది ఆశ అనేది పెట్టాడు. దేవుడు మనిషికి ఆశ అని పెట్టాడు. కానీ ఈ ఆశ దేవుడు పెట్టకపోతే దురాశ ఎట్టిదో నాకు తెలియకపోను అంటున్నాడు. ఇప్పుడు ఆదాము వాళ్ళ దురాశలోనికి వెళ్ళారా? ఆశలో ఉన్నారా? దురాశలోనికి వెళ్ళారు. అదే యాకోబు పత్రికలో చెప్తాడు. యాకోబు 1వ అధ్యాయంలో 12వ వచనం. శోధన 15 చదువుదాము డైరెక్ట్. దురాశ గర్భము ధరించి పాపమును కనగా
పాపము పరిపక్వమై పరిపక్వమై మరణము కన్ను. మరణము కంటుంది. చాలు. అంటే ఆశ దేవుడు పెడితే దురాశలోనికి వచ్చారు. దురాశ ఏం చేసిందంట? పాపాన్ని కన్నదంట. పాపం ఏం చేసిందంట? పరిపక్వమై మరణాన్ని కన్నది. అంటే ఒకదానికొకటి లింకు దేవుడు పెడుతూ ఉన్నాడు. కాబట్టి మనల్ని చేయమన్నది ఏది చేయమన్నాడు? మత్తయి సువార్తలో మనం వచ్చినాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 32వ వచనము 33వ వచనం. ఇవన్నీ మీకు కావాలని అంటారు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను గనక, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకండి. చాలు. అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. దేవుడికి తెలుసు అంటున్నాడు. మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలుసు అంటున్నాడు. ఇప్పుడు మన పిల్లలకి ఏమేమి కావాలో మన పిల్లలు మనం అడిగితేనే పెడుతున్నామా? మనం కూడా పిల్లల్ని అన్నాం కదా, వాళ్ళకి ఏదేది పుట్టినప్పటి నుండి ఏదేది కావాలో అవన్నిటిని సమకూర్చి పెట్టుకుంటున్నాం కదా. మరి మీరు మీ తండ్రులు మీ పిల్లలకు మీరు ఇలా చేస్తున్నప్పుడు మీ పరలోకపు తండ్రి మీకు ఇయ్యడా? అదే ఎబ్రీలకు రాసిన పత్రికలో చెప్తాడు. తేడాలు చెప్తున్నాడు దేవుడు వాక్యంలో. యాకోబు చదివాం కదా, పక్కనే ఉంటుంది 12వ అధ్యాయం ఎబ్రీలకు రాసిన పత్రిక 9వ వచనం. మరియు 8 నుంచి చదువు. కుమారులైన వారందరూ కుమారులైన వారందరూ శిక్షలో పాలుపొందుతున్నారు. 12వ అధ్యాయము 7 నుంచి చదవమ్మ. శిక్షాఫలము పొందుటకై శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు. మీరు సహించుచున్నారు. దేవుడు కుమారులుగా మిమ్మల్ని దేవుడు కుమారులుగా మిమ్మల్ని చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజులే గాని కుమారులు కారు. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి. వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలెను కదా. వారు కొన్ని దినముల మట్టుకు తమకు ఇష్టం వచ్చినట్లు మనల్ని శిక్షించిరి గాని మనము తమ పరిశుద్ధతలో పాలు పొందవలెనని మన మేలు కొరకే ఆయన శిక్షిస్తున్నాడు అంటున్నాడు. అంటే ఒక తల్లిదండ్రులు మనల్ని ఎందుకు శిక్షిస్తారో అని కింది మాటలో చెప్తున్నాడు. అంటే పై మాటల్లో తల్లిదండ్రులకు భయపడుతున్నారు. మీ శరీర సంబంధమైన తల్లిదండ్రులకు మీరు ఎలాగైతే భయపడుతున్నారో, ఆత్మ సంబంధమైన తండ్రి ఒక ఆయన ఉన్నాడు, మీరు ఆయనకు కూడా భయపడండి అంటున్నాడు. ఆయన అంటే భయమే లేదు. 10:30 కానీ మనం చెప్పుకుంటే ఎన్ని గంటలకు వస్తాం? మన ఇష్టం వచ్చిన టైంకి వస్తాం. మన టైం మనం పాటించాం. మనకు ఎప్పుడు ఇష్టం అనిపిస్తే అప్పుడు వస్తాం. అంటే మనిషి తన యొక్క ఇష్టము చొప్పునే జరిగిస్తున్నాడు, కానీ దేవుని ఇష్టంలోకి రావడం లేదు. మనుషులు మరి ధర్మం చేసేటప్పుడు 10 మందికి కనబడాలని ధర్మం చేసేవాళ్ళు ఉంటారు. లేదు, మరి యేసుక్రీస్తు దేవుడేమనుకుంటున్నాడు అంటే, నీ కుడి చేయితో ధర్మం చేస్తే ఎడమ చేయికి తెలియదు అంటున్నాడు. అంటే ఇప్పుడు మనం ఎవరిని పాటిస్తున్నట్టు? మనిషినా దేవుని? అంటే మనిషినే. అంటే మనుషులు మరి దేవునికి దూరంగా బ్రతకడము అలవాటు చేసుకున్నారు. ఈ ప్రపంచాన్ని అమితముగా అనుభవించాలని ఆలోచనలో ఎత్తుకుతున్నారు. ఫస్ట్ అనుకుంటాము, ఈ నెల జరిగితే చాలు నాకు అనుకుంటాం. ఏమనుకుంటాము? ఈ నెల నాకు జరిగితే చాలు అనుకుంటాం. దేవుడు పోయి నెలంతా నీకు హాయిగా ఇచ్చాడు అనుకో, ఇంకొక నెలకు దాచిపెట్టుకుందాం అనుకుంటాం. ఇంకొక నెల దాచిపెట్టుకున్నాం అనుకుంటే ఇప్పుడు సంవత్సరానికి ఒకసారికే దాచిపెట్టుకోవడానికి ఆలోచించాం. ఎందుకంటే ఇప్పుడు రైస్ ఏం చేస్తాం మనం? ఎండాకాలంలో వడ్లేస్తారు, తర్వాత డిసెంబర్లో వడ్లు వస్తాయి. మనం ఏం చేస్తాము?
దాచిపెడతాం. ఎందుకు దాచిపెడతాం దాన్ని? అది దాచిపెట్టడం వల్ల అది మగ్గుతాయి. మగ్గిన తర్వాత మళ్ళీ అప్పుడు అన్నం మంచిగా అవుతుంది. అలా అంటే అవే బియ్యం బయట దొరుకుతాయి ఎంబడే పెట్టుకోనికి. ఎందుకంటే రేపటి గురించి మీరు ఆలోచించొద్దు అని దేవుడు చెప్పినప్పుడు మనం ఏం చేస్తున్నాము? అరే ముందటికి ఆలోచన చేస్తున్నాం, సంవత్సరానికి ఆలోచన చేస్తున్నాం మనం. దేవుడు ఏమంటున్నాడు? రేపటిని గురించి రేపటి దినము ఆలోచిస్తుంది, నువ్వెందుకు ఆలోచిస్తావు అంటున్నాడు దేవుడు. కానీ మనం ఏం ఆలోచిస్తున్నాము? సంవత్సరం దాకా నాకు ఇంట్లో రైస్ ఉండాలనుకుంటాం మనం. అంటే మంచిదే, అది మంచిదే. కానీ మరి దేవుని విషయానికి వచ్చేసరికి ఎందుకు అలా చేయం? దేవుని కోసం నేను సంవత్సరం అంతా కరెక్ట్గా నేను దేవుని సన్నిధిలో నేను వెళ్తానని ఎందుకు అనుకోవు? టైంకి వెళ్తానని ఎందుకు అనుకోవు? ప్రతిదీ దేవుడు ఆలోచిస్తాడు. అదే మనం హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉన్నాం 12వ అధ్యాయంలో. మరియు శరీర సంబంధమైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి, వారి అందు భయభక్తులు కలిగి ఉంటిమి. ఇప్పుడైతే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరీ ఎక్కువగా లోబడి బ్రతుకుచుండవలను కదా. మరి ఈయనకు ఎందుకు భయపడతలేం మనం? వానని ఇస్తున్నాడు, నీళ్ళు ఇస్తున్నాడు. ఇప్పుడు ఏం చేస్తాం? ఎండాకాలం వస్తే నీళ్ళు లేకపోతే ఎంత ఇబ్బంది పడతాం, ఎంత బాధపడతాం నీళ్ళ కోసం. మరి అన్ని ఇప్పుడు మన సొంత తండ్రి ఇస్తాడా? నీళ్ళు ఇయ్యాడు కదా. శరీర సంబంధమైన తండ్రి తీసుకొస్తాడా? డబ్బులు ఇస్తే వస్తాయి. శరీర సంబంధమైన తండ్రి ఏం చేస్తాడు? డబ్బులు ఇస్తే నీళ్ళు వస్తాయి. కానీ దేవుడు నువ్వు పైసలు ఇవ్వకపోయినా దేవుడు నీకు వాన ఇస్తున్నాడు. ప్రపంచానికి ఆయన వర్షాన్ని కురిపిస్తున్నాడు. కానీ ఆ దేవుని ఎడల మనం ఎలా ఉంటున్నామంటే దేవుణ్ణి వెతకాలి. ఈ 6వ అధ్యాయంలో మత్తయి సువార్తలో మొదట ఆయన రాజ్యమును నీతిని వెతకమని అంటే, మరి ఆ రాజ్యం ఏదో వద్దు, మాకు నీతి ఏదో వద్దు. మరి 7వ అధ్యాయంలో మాట అంటున్నాడు యేసుప్రభు. 7వ అధ్యాయంలో కూడా చెప్తున్నాడు. ఆయన ఎందుకు చెప్పాడో మత్తయి సువార్త 7వ అధ్యాయం. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో 7వ వచనం, అడుగుడి మీకు ఇయ్యబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతి వాడును పొందును, వెతుకు వానికి దొరుకును, తట్టు వానికి తీయబడును. ఈ వాక్యాన్ని దేనికి ఉపయోగించుకుంటున్నాం? ఇప్పుడు మనము ఎక్కడెక్కడెక్కడెక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో అవన్నిటిని ఎత్తుకుంటూ వస్తాం. అదేనా? లోక సంబంధమైనవే అన్నిటిని వెతుకుతాం, కానీ దేవుడు దేన్ని వెతుకుమన్నాడో దాన్ని మర్చిపోయినాం. అంతే కదా. 6వ అధ్యాయంలో చెప్పాడు, మొదట మీరు దేన్ని వెతుకుమని చెప్పాడు? ఆయన రాజ్యాన్ని వెతుకుమన్నాడు. ఆ రాజ్యానికి సంబంధించినే చెప్తున్నాడు ఆయన. 7వ అధ్యాయంలో వచ్చేసరికి 7వ అధ్యాయానికి వచ్చేసరికి అదే చెప్తున్నాడు. ఇంకో మాట కూడా అంటాడు అదే 7వ అధ్యాయంలో మత్తయి సువార్తలో. పైన వచనాలు చదువుదాం. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో 4వ వచనం నుంచి. మత్తయి సువార్త 7వ అధ్యాయము. అదేనా? 7వ అధ్యాయము 4వ వచనం నుంచి. నీ కంటిలో దూలముండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలోని నలుసు తీసివేయమని చెప్పనేలా? వేషధారి, మొదట నీ కంటిలోనున్న దూలమును తీసివేసుకొని అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేయుటకు తేటగా కనపడుతుంది. మనం ఏం చేస్తాము? వేరేళ్ళ గురించి ఆలోచిస్తుంటాం, మన గురించి మనము ఆలోచించాం. ఎందుకంటే మనం బాగుంటే చాలు, వేరేడు ఎక్కడ పోతే మాకేంటి? అర్థమైందా? నాకంటే చిన్న వయసు నా ఏజ్ వాళ్ళు గండిపేట చెరువులో చచ్చిపోయాడు. మంచి యంగ్గా ఉన్నాడు మనిషి. అదే మన దగ్గర బాప్టిజం తీసుకోండి వాళ్ళ తమ్ముడు, 2 కవల పిల్లలు అని చూశాను నేను ఆల్రెడీ వెళ్ళినప్పుడు ఊర్లో బస్ స్టాప్ దగ్గర కూర్చుంటాడు. కూర్చొని ఎలా ఉన్నావు, బాగున్నావు అని అంటే బాగున్నాను అని మంచిగా మాట్లాడేవాడి వ్యక్తి మళ్ళీ వారం వెళ్ళేసరికి ఆ మనిషి ఏమైపోయాడు?
చెరువులో పడి చచ్చిపోయాడని చెప్పారు. ఏంటి పరిస్థితి అంటే మనిషి యొక్క జీవితము ఎదుటివాడు ఎలా బ్రతుకుతాడు, ఎలా ఎదుటివాడిని చూస్తుంటారే కానీ తనని గురించి తాను ఆలోచించుకోలేదు. ఇప్పుడు మనమందరం దేవుని సన్నిధికి వస్తుంటున్నాం. ప్రతి వారము ఒక్కొక్కరు దొరుకుని వస్తే మనకి స్థలం సరిపోదు. మన ఇంటర్లో నలుగురు ఉన్నాం అనుకోండి, మన నలుగురికి ప్లేస్లో ఇంకెంతమంది రావాలి? నలుగురు. ఈ నలుగురికి ఇట్లా తీసుకొని వస్తే మన స్థలం సరిపోతుందా? సరిపోదు. ఎందుకంటే వాడెందుకు మనం పోతే చాలనుకుంటాం. మన ఆలోచనలు అవే. అంటే శరీర సంబంధమైన తల్లిదండ్రులకు లోబడుతున్నారు కానీ ఆత్మ సంబంధమైన తండ్రి విషయం దగ్గరికి వచ్చేసరికి ఏమైపోతున్నారంటే దాన్ని పట్టించుకోవడం లేదు. కాబట్టి దేవుడు నేను ఎందుకు చేశానో నరులనని ఆయన ఏం చేస్తున్నాడు? తన హృదయములో నొచ్చుకొని బాధపడుతున్నాడు. ఎందుకు చేశాను నేను వీళ్ళని బాధపడుతున్నాడు. కానీ మనుషులు ఎక్కడికి వెళ్ళిపోతున్నారంటే లోకాశల్లోనికి వెళ్ళిపోయారు. లోకాన్నే చూస్తున్నారు కానీ దేవుణ్ణి చూడడం లేదు. దేవుని చూడకపోతే నష్టం ఎవరికి? మనకే. ఇంకా కింద ఏమంటాడు మత్తయి సువార్త 7వ అధ్యాయంలో? నీకు చెడ్డవారైంది 6వ వచనం. పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి, నీ ముత్యములను పందుల ఎదుట వేయకుడి. వేసిన ఎడల అవి ఒకవేళ అవి కాళ్ళతో త్రొక్కి నీ మీద పడి మిమ్మును చీల్చివేయను. అంటే మనుషులను గురించే మాట్లాడుతున్నాడు. మనుషులు ఎలా ఉంటారంటే కుక్కలుగా ఉంటారంట, పందులుగా ఉంటారంట. మన మొదటి అధ్యాయంలో 6వ అధ్యాయంలో మనం చూసింది ఏంటంటే మనిషిని గురించే మాట్లాడుతున్నాడు ఆయన. మనుషులను గురించి జాగ్రత్త పడండి అంటున్నాడు ఆయన. కానీ మనుషుల గురించి జాగ్రత్త పడుతున్నప్పుడు మనిషి గురించే మాట్లాడాలి. మళ్ళీ కుక్కని ఎందుకు తెచ్చాడు, పందిని ఎందుకు తెచ్చాడు మధ్యలోకు? దాని యొక్క స్వభావాన్ని చెప్తున్నాడు. అంటే మనిషి దేవుని స్వభావము, దేవుని స్వరూపము, దేవుని పోలికగా పుట్టిన ఈ మనిషి ఎవరి స్వభావంలోనికి వెళ్ళిపోయాడు అని అంటే పంది యొక్క స్వభావంలోనికి, మరి కుక్క యొక్క స్వభావంలోనికి వెళ్ళిపోతున్నారు. అది ఏం చేస్తాదో పేతురు గారు 2వ పేతురు పత్రికలో చెప్తున్నాడు. ఆ రెండు ఏం చేస్తాయో ఇక్కడ యేసు ప్రభు చెప్పాడు, అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. 2వ పేతురు పత్రికలో 2వ అధ్యాయము 2వ పేతురు 2వ అధ్యాయము 20వ వచనం చూద్దాం. వారు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు విషయమై అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యమును తప్పించుకొనిన తర్వాత మరలా వాటిలో చిక్కబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డలగును. వారు నీతి మార్గమును అనుభవపూర్వకంగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవట కంటే ఆ మార్గము అనుభవపూర్వకముగా తెలియకుండానే వారికి మేలు. కుక్క తన వాంతికి తిరుగునట్లు కడగబడిన పంది బురదలో తొరలబడినట్లు అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించెను. అంటే ఎవరికి సంభవించింది? మనుషులకు సంభవించింది. పరిశుద్ధమైన ఆజ్ఞలోనికి వచ్చిన మనుషులకు సంభవించింది అంట. అపవిత్రులు ఉంటే పర్వాలేదులే, పరిశుద్ధులుగా పిలువబడుతున్నాం. యేసుక్రీస్తు రక్తములో కడగబడి పరిశుద్ధులుగా, నిర్దోషులుగా మనం ఆయన ఎదుట నిలబడడానికి వచ్చాం. కానీ ఈ యొక్క పరిశుద్ధమైన ఆజ్ఞలోనికి వచ్చిన వారు చెప్తున్నాడు. ఏమంటున్నాడు? 22వ వచనములో, 22వ వచనమా 21 వారు నీతి మార్గమును అనుభవపూర్వకముగా తెలుసుకొని
తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవుట కంటే, అంటే పరిశుద్ధమైన మార్గము మనది, నిర్దోషమైన మార్గము మనది. మనం వచ్చింది పరిశుద్ధత పొందడానికి వచ్చాము, పరిశుద్ధతలో నడవడానికి వచ్చాము, పరిశుద్ధత కలిగి దేవుని దగ్గరికి ఆ పరిశుద్ధిని చూడడానికి వచ్చాము. మనం ఆ దేవుని చూడకుండా మనం ఏం చేస్తున్నామంటే లోకాన్ని చూస్తున్నాము. లోకంలో ఏముంది? పంది ఉంది, కుక్క ఉంది, నక్క ఉంది, తోడేలు ఉన్నాయి. ఇవన్నీ బైబిల్లో రాయబడ్డాయి. ఇవన్నీ సింహం ఉంది. సింహం దేంతో పోలుస్తాడు? దేవుడు సింహం అని అన్నాడు. కానీ అపవాదం ఏం చేసింది? అది కూడా గర్జించు సింహం వలె ఎవరిని మింగుదని వచ్చేసాడు. దేవుడు సింహం అయితే వాడు కూడా ఏం చేశాడు? వాడు సింహం లేక వచ్చేసి మనల్ని అందరినీ మింగి లాక్కొని పోతున్నాడు. దేవుని రాజ్యానికి లోక రాజ్యానికి సంబంధం అనేది. ఎందుకంటే మనం దేవుని రాజ్యంలో ఉందామంటే అనుకుంటే లోకం వచ్చి అదే మా దగ్గరికి వచ్చి ఇప్పుడు ఓటేయండి అంటే జుబ్లీస్లో అంతా ఏం చేస్తారు? ఇంటింటికి తిరుగుతుంటారు. జుబ్లీస్లో ఒక ఎమ్మెల్యే చచ్చిపోయాడు. ఎమ్మెల్యే ప్లేస్లో మళ్ళా వాళ్ళ చుట్టాలు ఏమైనా నిలబెట్టుకున్నారు. ఇప్పుడు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటారు, మని కోటేస్తారు. తర్వాత 5 సంవత్సరాలు ఏం చేస్తున్నాడు? కోట్ల రూపాయలు సంపాదించుకుంటాడు. నీకు 1000 రూపాయలు 2000 ఇస్తాడు అంతే. ఆ తర్వాత నీ దగ్గరికే రానివాడు మళ్ళీ గెలిచినాక. నాకు డబల్ బెడ్రూమ్ ఇప్పిస్తాను, అది ఇస్తాను అని చెప్పేసి వాడు ఏం చేశాడు? ఎమ్మెల్యే గాడు మైపాల్ రెడ్డి వాడు మధ్యవర్తి ఉన్నాడు. మధ్యవర్తి ఉండి తీసుకొని ల్యాండ్ అంతా గవర్నమెంట్కి అప్పచెప్పేసి ఆడిప్పుడు మన దగ్గరికి పోతే మాకు దొరకడాడు. వాడు ఏమంటాడు? నీకు ఏది కాగితము? మమ్మల్ని మేము డైరెక్ట్ పోయి అడిగితే ఏమంటారా? నీ కాగితం ఏది? మధ్యవర్తిని పెట్టి మనం వచ్చి ఆ మధ్యవర్తి ఏమైపోయి తప్పించుకొని తిరుగుతున్నాడు. ఇప్పుడు వాడిని లాక్కొని తీసుకొచ్చి వాడి దగ్గరికి పోతే వాడు మనకి ఇస్తాడు కదా. వాడేం చేశాడు? వాడిని తెలిసిన మనుషులను అందరు తీసుకొని పోయి కలెక్టర్ దగ్గరికి పోయి ఏం చేశాడంటే ఈ మనుషులందరికీ డబుల్ బెడ్రూమ్ ఇచ్చాయని రాయమని చెప్తే ఆ కలెక్టర్ ఏం చేశాడు? స్టిక్ కలెక్టర్ కాబట్టి ఇవన్నీ వాళ్ళు పొలాలు పోయినలేయా అంటే కావు, నేను దీన్ని చెయ్యనని చెప్పేశాడు. ఆయన భూమి ఇచ్చిన వాడికేమో ఇయ్యాడంట, ఎవరికో తీసుకుపోయి ఇస్తాడట ఆడు. అలాంటి ఎమ్మెల్యే ఆడు. అర్థమైందా? మేము ఏదో గవర్నమెంట్కు అందరికీ ఉపయోగపడేటట్టు గవర్నమెంట్ ఏదో కార్యక్రమం చేస్తుంది కదా. సరే గవర్నమెంట్ దగ్గర ఏదో మాట్లాడుకొని డబ్బులు ఇచ్చారు కదా. ఇచ్చిన తర్వాత మీకు డబుల్ బెడ్రూమ్ ఇస్తామని 10 లక్షలు పట్టేసుకున్నారు మా దగ్గరికి వెళ్ళి. పట్టుకున్న తర్వాత మళ్ళీ మా డబ్బుల కోసం అని ఇవ్వాలి కదా. ఎవడెవరికో తీసుకొచ్చి వీడిచ్చి ఇస్తున్నాడు మాకు డబ్బు, మాకు ఇవ్వడం లేదని మాకెంత బాధ అనిపిస్తుంది. అంటే అలాంటి లోకరాజ్యం అంటే అలా ఉంటుంది. దేవుని రాజ్యం అలా ఉండదు. దేవుని రాజ్యం అలా ఉండదు. దేవుని రాజ్యం వేరు, లోకరాజ్యం వేరు. ఈ లోకము దాని ఆశ గతించుచున్నది, నిరంతరము దేవుని చిత్తము నెరవేర్చబడుతుంది అంటాడు మొదటి యోహాను పత్రికలో. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం. మొదటి యోహాను పత్రిక 2:17. మొదటి లోకమును దాని ఆశయు గతించిపోవును గాని దేవుని యొక్క చిత్తము జరిగించువాడు నిరంతరము దేవుని యొక్క చిత్తాన్ని జరిగించేవాడు నిరంతరం ఉంటాడు. ఇక్కడ వెళ్ళి లోకాన్ని విడిచిపెట్టిపోయిన తర్వాత కూడా ఉంటాడు, నిరంతరం ఉంటాడు, పరిశుద్ధుడిగా ఉంటాడు, నీతిమంతుడిగా ఉంటాడు. ఆయన రాజ్యము శాశ్వతమైన రాజ్యము కనుక ఆ రాజ్యములో మరి ఆనందిస్తూ ఉంటాడు. అలాంటి దేవుని యొక్క రాజ్యాన్ని మనం వెతుకుతున్నామా అంటే వెతకడం లేదు. ఇశ్రాయేలీయులకు దేవుడు ఒక మాట చెప్పాడు. ఆ మాట చూద్దాం. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 26వ వచనాన్ని చూద్దాం. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 26వ వచనాన్ని చూద్దాం. నాలుగో అధ్యాయము 26. 4వ అధ్యాయం 26. మీరు యొక్క యోర్దాను దాటి స్వాధీనపరచుకొని పోవు దేశములో ఉండకుండా
త్వరగానే గట్టిగా నశించిపోదురని బొత్తిగా నశించిపోవుదురని భూమి ఆకాశములను భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా మీ మీద సాక్షులుగా ఉంచుచున్నాను. ఉంచుతున్నాను. ఆ దేశమందు ఆ దేశమందు దినము ఉండక బహుదినములు ఉండక మీరు బొత్తిగా మీరు బొత్తిగా నశించిపోదురు. నశించిపోదురు. మరియు యెహోవా యెహోవా జనములో మిమ్మును చెదరగొట్టును. జనములలోను మిమ్మల్ని చెదరగొట్టును. యెహోవా ఎక్కడికి మిమ్మును తోలివేయునో యెహోవా మిమ్మల్ని ఎక్కడికి మిమ్మల్ని తోలివేనో అక్కడి జనములలో అక్కడి జనములలో మీరు కొద్దిమందే మిగిలి మీరు కొద్ది మందే మిగిలి ఉందురు. అక్కడ అక్కడ మీరు మనుషుల చేతి పని అయిన మీరు మనుషుల చేతి పని అయిన కర్ర రాతి దేవతలను పూజించెదరు. పూజించెదరు. అవి చూడవు, వినవు, వినవు, తినవు, తినవు, వాసన వాసన చూడవు. చూడవు. అయితే అయితే అక్కడ నుండి అక్కడ నుండి మీ దేవుడైన యెహోవాను మీ దేవుడైన యెహోవాను మీరు వెతకిన ఎడల మీరు వెతకిన వెడల మీ పూర్ణ హృదయంతోనూ, మీ పూర్ణ హృదయముతోను మీ పూర్ణ ఆత్మతోనూ మీ పూర్ణ ఆత్మతోను వెతుకున్నప్పుడు వెతుకున్నప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును. ఈ సంగతులన్నీ సంభవించిన తరువాత మీకు సంభవించిన తర్వాత మీకు బాధ కలుగునప్పుడు అంత్య దినములలో నీవు నీ దేవుడైన యెహోవా వైపు తిరిగి ఆయన మాట వినిన ఎడల నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనక నిన్ను కనికరము గల దేవుడు గనక నీ చేయి విడువడు, నిన్ను నాశనము చేయడు. తాను మీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను మర్చిపోడు. దేవుడు భూమి మీద నరులను సృజించిన దినము మొదలుకొని నీకంటే ముందుగా ఉండిన మునుపటి దినములలో ఆకాశము యొక్క ఈ దిక్కు నుండి ఆకాశము యొక్క ఆ దిక్కు వరకు ఇట్టి గొప్ప కార్యము జరిగనా, దీని వంటి వార్త వినబడనా అని నీవు అడుగుము. నీవు నీ దేవుని స్వరము అగ్ని మధ్య నుండి మాట్లాడునట్లు విన్నట్లు మీరు ఏ జనమైనను మరి ఏ జనమైనను విని బ్రతికెనా మీ దేవుడైన యెహోవా. చాలు. అంటే ఇది ఎప్పుడు చెప్తున్నాడు? యోర్దాను దాటి అవతలికి వెళ్ళాలి, కానాను దేశానికి వెళ్ళాలి. అంటే మనం పాపములో నుంచి సంఘంలోనికి రావాలి, మనం రాజ్యంలోనికి రావాలి. అంటే వాళ్ళకేమో కానాను దేశంలోనికి వెళ్ళేటప్పుడు ఆ దేశంలోనికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చేయవలసిన పని చెప్పాడు. వాళ్ళు చేసిన తర్వాత మరి మిమ్మల్ని మళ్ళీ వేరే దేశానికి కూడా పంపిస్తానని భవిష్యత్తు చెప్పాడు, జరగబోయేది చెప్పాడు, జరుగుతున్నది చెప్పాడు, జరగబోయేది చెప్పాడు. వాళ్ళ ఎదుట అనేకమైన సూచక్రియలు గొప్ప కార్యాలు చేశాడు. ఆకాశం కింద ఈ చుట్టూ ఆ చుట్టూ ఈ చివర ఆ చివర 4 దిక్కుల నుంచి ఎవరైనా ఇంత గొప్ప కార్యాలు చేసిన దేవుడు ఉన్నాడా అని వాళ్ళకు చూపించాడు. దేవుడు చూపించిన తర్వాత వాళ్ళ మీద ఏంటి సాక్ష్యం పెట్టాడంటే మనుషులను కాదండి, ఎవరిని పెట్టాడు? భూమి ఆకాశాలను సాక్ష్యం పెట్టాడు. వాళ్ళ మీద మనుషుల సాక్ష్యం ఎలా ఉంటుందంటే నమ్మశక్యంగా ఉండదు. డబ్బులు ఇస్తే మారిపోతాడు. అంటే ఎంబడెంబడే తిరుగుతాడు, ఎమ్మెల్యే ఎంబడే తిరుగుతాడు. ఈయన దగ్గర డబ్బులు తిరుగుతాడు, ఆ దగ్గర డబ్బులు తీసుకొని తర్వాత ఈయన వేసేస్తాడు. మనిషి నైజం అని, మనిషి నైజము అలా. దేవుడికి ముందే తెలుసు కాబట్టి దేవుడు ఏం చేశాడంటే వాళ్ళ భవిష్యత్తుని చెప్పాడు. ఏంటిది? మీరు పూర్ణ హృదయముతో నన్ను వెతకాలి. వెతకవలసిన విధంగా మీరు వెతకడం లేదు. కాబట్టి అలా ఎప్పుడైతే మీరు వెతుకుతారో ఆయన ఏం చేస్తాడంట? మిమ్మల్ని కనికరిస్తాడంట, కాపాడుతాడంట, రక్షిస్తాడంట. మరి ఏది నీకు రాకుండా ఆయన చూస్తాడంట. దేవుడు చూస్తాడు అని అంటాడు. ఇవన్నీ ఇశ్రాయేలులకు ఇచ్చిన వాగ్దానాలు. మనకేంటిదంటే నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు. మనల్ని హింసింపబడాలంటున్నాడు ఇక్కడ. వాళ్ళకేమో నేనే కాపాడుతానని చెప్పాడు. ఇప్పుడు నువ్వు అదే వాక్యం తీసుకొని నన్ను కాపాడయ్యానంటావు.
కాపాడేసరికి నువ్వేం చేస్తావు? దేవుని సన్నిధికి రాకుండా ఉంటావు. తీరిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారు? మొక్కు తీరిన తర్వాత మళ్ళీ పోతాం దేవుని దగ్గరికి. మొక్కు తీరిన తర్వాత దేవుని దగ్గరికి మళ్ళీ పోతారు ఎవరన్నా? మొక్కు ఉన్నంతసేపు గడ్డము మీసాలు అన్నీ పెంచుకుంటారు. పెంచుకున్న తర్వాత ఆయన అనుకున్న అన్నీ దొరికిన తర్వాత ఏం చేస్తాడు? పోయి ఆ గడ్డము నెత్తి పొరిగేసుకొని వస్తాడు. మళ్ళీ మొక్కుకుంటాడు. ఎప్పుడు? మళ్ళీ ఏమన్నా కావాలంటే. అప్పటిదాకా మన దేవుడి జ్ఞాపకం రాడిగా. అలాగే దేవునిలోనికి వచ్చిన మనము మొట్టమొదట ఆయన రాజ్యాన్ని వెతుక్కుంటూ వెళ్ళాలి. పైన చెప్పినవన్నీ నీకు ఇస్తానంటున్నాడు. నీకు ఏమేం కావాలో అవన్నీ ఇస్తానంటున్నాడు. కాబట్టి దేవుని యొక్క రాజ్యమును, నీతిని మనం వెతకాలి. ఆయనను వెతుకమని మనం చెప్తున్నాడు. అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును అని అంటే ఇశ్రాయేలీయులు దేవుని వెతికారా? చూద్దాం 14వ కీర్తన 2వ వచనం నుంచి. 14వ కీర్తన 2వ వచనం నుంచి. పూర్ణ హృదయముతో వెతకమని దేవుడు చెప్పాడు కదా వాళ్ళను. కీర్తనలు 14వ అధ్యాయము. వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించారు. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు. మేలు చేయవాడు ఎవడును లేడు, ఒక్కడైనను లేడు. అంటే ఇశ్రాయేలీలో ఒక్కడు కూడా కనిపించాలన్నాడు దేవుడికి. మేలు చేయడము, దేవుని వెతకడం అనేది అది ఎవరికి రాశాడు? ఆ ఆజ్ఞలు అన్నప్పుడు ఇశ్రాయేలీలే కదా. ధర్మశాస్త్రం ఇచ్చింది ఇశ్రాయేలీలే కదా. ఆ ఆజ్ఞలన్నీ మొట్టమొదట ఇశ్రాయేలీలకు ఇచ్చాడు. కాబట్టి ఇశ్రాయేలీలకు ఇచ్చినప్పుడు దేవుని వెతకమని, పూర్ణ హృదయంతో దేవుని వెతకమని చెప్పినప్పుడు దేవుడు ఆకాశం నుండి మనుషులను చూసినప్పుడు ఆ మనుషులు ఒక్కడు కూడా వెతకడం లేదంట. ఒక్కడు కూడా దేవుణ్ణి వెతకడం లేదు. ఎందుకు వెతకడం లేదు అని అంటే దేవుణ్ణే మర్చిపోయారు. ఆ శరీర సంబంధమైన తండ్రులను వారిని దగ్గర పెట్టుకొని వాళ్ళకి భయపడుతూ, వాళ్ళతో బతుకుతూ లోక సంబంధమైన వాటిని అన్నిటి క్రియలను చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. కానీ ఆత్మలకు తండ్రి అయిన వారిని వాళ్ళు మర్చిపోయారు. ఎందుకంటే కొంత మట్టికే మనము ఈ లోక సంబంధమైనది ఎంతవరకు ఉంటుందంటే శరీర సంబంధమైనది కొంత మట్టికే ప్రయోజనకరం అని చెప్తాడు బైబిల్లో. శరీరానికి సంబంధించినవి కొంత మట్టికే ప్రయోజనకరం, కానీ ఆత్మ సంబంధమైనవి అయితే అవి శాశ్వతమైనవి ఉండేవి, ఎప్పటికీ ఉంటాయి. అలాంటిది దేవుడు మన ముందట పెట్టాడు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. మొదట ఆయన రాజ్యాన్ని వెతకాలి, మొదట ఆయన నీతిని వెతకాలి. నీతిని వెతకాలంటే ఏముండాలంటే నీకు ఆకలి ఉండాలి. కానీ ఆకలి మనకి ఏ ఆకలి ఉంటుంది? మనకు శరీర సంబంధమైన ఆకలే. శరీర సంబంధమైన ఆకలే ఉంటుంది, ఆత్మ సంబంధమైన ఆకలి ఉండదు. దేవుడు ఆత్మ సంబంధమైన ఆకలి గురించి మాట్లాడుతున్నాడు. దేవుడు ఆత్మ సంబంధమైన ఆకలి గురించి, నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. రాజ్యము పొందాలంటే ఏం చేయాలా? హింసింపబడాలి. కానీ ఈరోజు ఎంతమంది హింసింపబడుతున్నారు? హింసింపబడలేదు. చివరి మాట చెప్పి ముగిస్తాను. అది అపోస్తుల కార్యములో చెప్తున్నాడు. పౌలు కూడా అదే చెప్తున్నాడు. ఎందుకంటే నేను క్రీస్తు పోలి నడుచుకొనిచున్నాను కనుక మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్పాడు కనుక 14వ అధ్యాయం 22వ వచనం 21 నుంచి చూద్దాం. వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి అనేకులను శిశువులుగా చేసిన తర్వాత తురొక్రాకును, ఇంకోనియాకును, అంత్యోకయను దిగివచ్చి శిష్యుల యొక్క మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెనని అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలెనని వారిని హెచ్చరించారంట. మనం అనేక శ్రమలు అనుభవించాలి దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే. కానీ ఈ వారంలో ఏదన్నా మనకు అపశకం వచ్చిందనుకో, మళ్ళీ 1 సంవత్సరం దాకా మళ్ళీ దేవుని దగ్గర రాం. ఎందుకంటే అలాంటి స్థితి మనకి. కష్టం వచ్చినా నష్టం వచ్చినా విడవద్దు. అది దేవుణ్ణి వెతికేవాడంటే. దేవుణ్ణి వెతకడం అంటే అది ఎంత భయంకరమైన వచ్చినా కూడా మరి దేవుని విడవలేదు. ఎవరు? ఒక స్త్రీ
38 ఏళ్ళ నుంచి రోగగ్రస్తగా ఉంది విశ్వాసంతో. నేను ఎప్పుడో ఒక రోజు బాగుపడతానని విశ్వాసంతోనే ఉన్నది ఆమె. కాబట్టి యేసుక్రీస్తు ఆమెకు దొరికిపోయాడు. యేసుక్రీస్తు ఆమెను దొరికిపోయి ఆమె విశ్వాసాన్ని చూసి ఆమెను బాగు చేసేసాడు. మనకు ఒకరోజు చర్చికి వస్తేనే అన్నీ కావాలంటాం. మనం ఒకరోజు చర్చికి వచ్చేసరికి మనకు అన్నీ కావాలి, ఇవ్వకపోతే మేము రామదేవుని దగ్గరికి అంటాం. అది కాదు మన విశ్వాసం. మన విశ్వాసము ఎలా ఉండాలంటే నిలకడగా ఉండాలి. నిలకడగా ఉండాలి. విశ్వాసం లేదు, విశ్వాస సంబంధమైన పోరాటం లేదు, విశ్వాస సంబంధమైన ఆజ్ఞలు ఏమున్నాయో వాటికి మనకు తెలియదు. వీటన్నిటిని మనము ఏం చేస్తున్నామంటే ఎడచెవన పెట్టేస్తున్నాం. మాట చివరి మాట చెప్పి బదులో పాల్గొన్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఇంతకుముందు సహోదరుడు చెప్పాడు కనుక సమాధానము నీతి అని గురించి మాట్లాడాడు. ఆ మాటకు సందర్భించిన ఒక బంధాన్ని చూపిస్తున్నాడు పౌలు గారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఈ వాక్యం ఎప్పుడైతే నేను చెప్పానో స్టార్ట్ చేశానో గృహ కోడికలు బంద్ చేసుకున్నారు. ఏం చేసుకున్నారు? గృహ కోడికలు బంద్ చేసుకున్నారండి. చెప్తున్నాను సాక్ష్యం. అంతకుముందు కంటిన్యూగా జరిగాయి. ఎట్లా చెప్తే అట్లా చేశారు. కానీ ఈ వాక్యం చెప్పినప్పటి నుండి అంటే జనానికి నచ్చలేదంట. 4వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రిక. కాబట్టి సమాధానం అనే బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకరు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలు కొనుచున్నాను అని ఆయన బతిమలాడుకుంటే వీళ్ళకు ఏమైపోయిందంట? బతిమలాడుకున్న సమాధానం అనే బంధము చేత మీరు ఆత్మ కలిగించు ఐక్యంగా మనమందరం ఉండాలని ఈ యొక్క అధ్యాయాన్ని ప్రారంభించాను. 3వ అధ్యాయం చెప్పిన తర్వాత 4వ అధ్యాయానికి వచ్చాం. ఆ 4వ అధ్యాయానికి వచ్చేసరికి సంఘంలో ఉన్న వాళ్ళందరూ అంట అయ్యగారు ఒకటే వాక్యాన్ని చెప్తున్నాడు అని అంటారంట. నేను ఒకటే వాక్యం చెప్తా. ఈ సమాధానం అనేది ఒక దగ్గరనే ఉందా? ఎక్కడెక్కడో వెళ్ళాలి. మనం పిలుపు అనేది ఒక దగ్గరనే ఉందా? ఎన్నో ఉన్నాయి పిలుపులు, అవన్నీ వెళ్ళాలి. వాక్యం ఇక్కడే తీస్తాం, ఒకటే వాక్యం తీస్తాం, ఇక్కడెక్కడో వెళ్తాము, చెప్తాం కదా. అంటే ఈ అధ్యాయంలో ఆయన రాస్తున్నప్పుడు ఆయన ఎక్కడ ఉన్నాడంట? ఖైదీగా ఉన్నాడంట, జైల్లో ఉన్నాడు. 3వ అధ్యాయంలో కూడా జైల్లో ఉండే రాస్తున్నాడు. ఈయన పత్రికలు, ఈ ఎఫెసీ పత్రిక అంతా జైల్లో ఉండే రాస్తున్నాడు. గలతీ పత్రికలో వాళ్ళు శరీర సంబంధంగా వాళ్ళు బ్రతుకుతున్నప్పుడు ఆ శరీర సంబంధమైన బంధకం చేత ఆయనకు హింసలు వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడంటే వాళ్ళని తీసుకుపోయి ఎక్కడో దూరంలో 2500 కిలోమీటర్ల దూరంలో ఆయన తీసుకుపోయి జైల్లో పెట్టారు. ఇటాలీలో ఎవరిని? పౌలును. అక్కడ పెట్టిన ఆయన దగ్గరికి మరి ఈరోజు మనం అంత శ్రమపడి వాళ్ళు సువార్త పత్రికలు రాసి ఒక్కొక్క సంఘానికి పంపిస్తూ ఉంటే వీళ్ళు సంఘంలో ఇక్కడ దగ్గర బైబిల్ ఉంది కాబట్టి మాకు అవసరం లేదని చెప్పేస్తున్నారు. ఎంత శ్రమపడి తెచ్చారు తెలుసా బైబిళ్ళు? ఆ పత్రికలు వాళ్ళు అప్పుడు కాపాడారు కాబట్టి మొదటి శతాబ్దంలో క్రైస్తవులు ఆ యొక్క పత్రికలన్నీ ఒక దగ్గర జమ చేసి పెట్టారు కాబట్టి ఈరోజు మనకి ప్రింటింగ్ ప్రెస్ వచ్చిన తర్వాత ఈ యొక్క బైబిల్గా ప్రింట్ చేసినప్పుడు ఇది ఈజీగా దొరుకుతుంది, పైసలు పెడితే దొరుకుతుంది అని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటున్నా తప్ప దాంట్లో ఉన్న సత్యాన్ని మనము తెలుసుకోవడం లేదు. అది ఎందుకు రాయించాడు దేవుడు? మనం బాగుపడాలి కదా. ఇశ్రాయేలీయులు ఆ యొక్క కానాను దేశానికి వెళ్ళకముందే జరగబోయే భవిష్యత్తుని చెప్పాడు వాళ్ళకు. మీరు ఎక్కువ కాలము మీరు అక్కడ ఉండలేరు, మీరు మళ్ళీ మీకు ఏదో జనము దగ్గరికి మళ్ళీ మీరు నేను చెదరగొట్టేస్తానని చెప్పాడు. ఎందుకు? అలా అలాంటి వాళ్ళే అరణ్యంలో ఎన్నో 40 సంవత్సరాల వాళ్ళ గురించి చూశాడు. చూసిన తర్వాత చెప్పలేమా మనం? ఇప్పుడు మన అందరి గురించి మనకు తెలియదా? ఎవరు ఎలాంటి వారు, ఎన్ని ఏళ్ళ నుంచి మనం ఉంటున్నాం తెలియదా? అతనే దేవుడు కూడా 40 సంవత్సరాలు వాళ్ళని పరీక్షించాడు. పరీక్షించిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే దేవునికి ఇష్టలుగా లేకపోయారు. వాళ్ళు ఏమైపోయారు? దేవునికి ఇష్టలుగా లేరు. కాబట్టి మనుషుల యొక్క ఇష్టాన్ని నెరవేర్చుకుంటూ వెళ్ళిపోతున్నారు కానీ దేవుని ఇష్టంలోనికి వాళ్ళు రాలేదు.
అందుకే మీరు వారి వలె ఉండొద్దు అని చెప్పాడు. మనం బలలో పాలు పొందుతున్నాం కదా ఇప్పుడు. మీరు వారి వలె ఉండకూడదు. వారు కూడా బండలోని తాగారు, క్రీస్తు బండలోంది. వాళ్ళు కూడా మన్నాను తిన్నారు. మనం ఏ విధంగా అయితే రొట్టెల్లో పాలిభాగస్లం అవుతున్నామో తిన్నారు. కానీ ఏమైపోయారు వారు? చివరకు 40 సంవత్సరాల లోపల అందరూ నేల రాలిపోయారు. ఏం మిగులుతుంది అప్పుడు? నేలనే మిగులుతుంది, ఇంకేం మిగిలదు. మనుషులందరూ పోయిన తర్వాత ఏం మిగులుతుంది? నేలే. నేలను పట్టుకొని పాకలాడుతుంటారు అంతే. చివరికి వచ్చేసరికి ఎంతమంది వెళ్ళారు? 2 వెళ్ళారు. కానాను దేశానికి 2 వెళ్ళారు. నది దాటక ముందు చెప్పాడు మోషేతో. నదికి దాటక ముందు మోషేతోటి దేవుడు చెప్పించాడు. మోషే కూడా పోలేడు కదా, నది దాటిపోలేడు. మోషే కూడా పోలేడు, నాయకుడు కూడా పోలేడు. ఎందుకు? బండతో మాట్లాడు అంటే బండను కొట్టాడు ఆయన. ఏం చేశాడు? బండతో మాట్లాడు అని చెప్తే వాళ్ళ శ్రేష్ఠులను చూసి కోపం వచ్చి బండను కొట్టాడు ఆయన. ఎవరు? మోషే. కాబట్టి ఆ కోపానికి ఆయన ఏమైపోయాడు? కానాను దేశాన్ని చూసి కొండ మీద నుంచి చూసి వెళ్ళిపోయాడు తప్ప, కానీ పరలోకం మాత్రం ఆయన సంపాదించుకున్నాడు. అది లేకపోతే నాకు పరలోకం దొరికింది అనుకున్నాడు ఆయన. అలా ఉండాలి మనం. కానీ చివరకు యెహోషువ నాయకుడిగా ఆ యోర్దాను దాటి వెళ్ళిపోయిన తర్వాత మోషే ఏదైతే ధర్మశాస్త్రాన్ని వాళ్ళందరికీ అరణ్యంలో 40 సంవత్సరాలు బోధించాడో ఆ బోధించిన బోధను యెహోషువ వాళ్ళకి బోధించి వాళ్ళకి ఒక్కొక్కరి దగ్గర స్థలాలను ఏర్పాటు చేసి వాళ్ళకి నివాసం చేయించాడు. ఆయన చనిపోయిన తర్వాత మళ్ళీ పరిస్థితి ఏమైపోయిందంటే ఆయన ఎరగని జనము యెహోవానైనను మరి యెహోషువనైనను ఎరగని ఒక తరం పుట్టి అప్పుడు లోక మర్యాద చొప్పున రాజు కావాలని కోరుకున్నారు. లోక మర్యాద చొప్పున రాజు కావాలని కోరుకున్నారు. ఎందుకంటే ధర్మశాస్త్రంలో సత్యాలను కూడా మర్చిపోయారు. దేవునే మర్చిపోయారు వాళ్ళు. అప్పుడు దేవుడు మరి ఏం చేశాడు? రాజు వచ్చిన తర్వాత రాజు రాకముందు అందరూ ఒకటిగానే ఉన్నారు. ఎప్పుడైతే రాజులుగా వీళ్ళు కోరుకున్నారో మరి 3 రాజులు పరిపాలించిన తర్వాత సొలొమోను కుమారుడు వచ్చిన తర్వాత యెరోబాము కాలంలో 2గా విడిపోయారు. ఒకడేమో అషూరుకు చెరలోనికి వెళ్ళిపోయాడు, ఒకడేమో బబులోనుకు చెరలోనికి. దేనికి వెళ్ళిపోవడానికి కారణం ఏంటిది? మరి పాపాలు. దేవునికి ఇష్టలుగా బ్రతకలేరు వాళ్ళు. కాబట్టి మనం ఎన్ని చేసినా మన యొక్క జీవితము ఏమైపోయిందంటే నీతిగా ఉండలేకపోతున్నాం. కాబట్టి మనం దేవుని నీతి అవ్వాలి అని అంటే యేసుక్రీస్తునందు నువ్వు ఏం చేయాలి? విశ్వాసం ఉంచాలి. దేవుని నీతిలోనికి నువ్వు రావాలి అంటే యేసుక్రీస్తును విశ్వసించాలి. మొట్టమొదట ఆయన చెప్పిన మాటను నమ్మాలి, ఆయన చెప్పిన బోధన వినాలి. ఆయన ఏది చేయమన్నాడు అది మనము చేయాలి. అది చేస్తేనే మనము నీతిమంతులుగా తీర్చబడతాము, పరిశుద్ధులుగా తీర్చబడతాము. కాబట్టి మనల్ని మనం పరీక్షించుకొని ప్రభు యొక్క శరీరంలో రక్తంలో వారి భాగస్వాములు అవుదాం. కొన్ని నిమిషాలు అందరూ మౌనంగా ఉండి మరి ఇశ్రాయేలీల వలె మనము దారి తప్పిపోకుండా సహోదరులు ఐక్యతతో సమాధానంతో ఆత్మ కలిగించు ఆ యొక్క ఐక్యతలో ముందుకు వెళ్ళడానికి మరి మనం ముందుకు అనేకమైన దేవుని కార్యాలు జరిగించాలి కనుక వాటన్నిటి విషయంలో మనల్ని మనం పరీక్షించుకొని మరి దేవుని యొక్క కుటుంబముగా పిలువబడుతున్న మనమందరము మరి దేవుని కుటుంబంగా ప్రతి వారము మరి దేవుని సన్నిధిలో మనం ఒప్పుకున్న దానిని మన కుటుంబాలలో మన జీవితాలలో దాన్ని నెరవేర్చుకోవాలని మరి మీకు మరి దేవుని యొక్క వాక్యం ద్వారా తెలియజేస్తున్నాం కనుక మరి మనల్ని మనం పరీక్షించుకుందాం. అలా పరీక్షించుకొని ప్రభు యొక్క శరీరంలో రక్తంలో పాలి భాగస్వాములు అవుదాం. కొన్ని నిమిషాలు మౌనంగా ఉండి పరీక్షించుకోండి. మరి దేవునితో మనం సమాధాన పడాలి, సహోదరులతో సమాధానంగా ఉండాలి, పరిశుద్ధాత్మను మనం ఆనందపరచాలి, ఆయన రాజ్యమును నీతిని మొదట మనం వెతకాలి. వీటన్నిటిని చేసినప్పుడే
ఆయన మన పాపములను మన యొక్క అపరాధములను ఆయన క్షమిస్తాడు కనుక మరి ఆయన మన పాపములను క్షమించడానికి నమ్మదగిన వాడు. కాబట్టి ఆయన శరీరంలో రక్తంలో పాలు భాగస్వామి అవుతున్న మనం పరీక్షించుకొని ప్రభు యొక్క శరీరంలో రక్తంలో పాలు భాగస్వామి అవుదాం. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకొని చెప్పిన విధముగా ఈ యొక్క రొట్టె కొరకు అది సహోదరుడు అది ప్రసన్న కుమార్ ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగరుడ, పరలోకమందున మా తండ్రి, నమ్మకమైన దేవాని పరిశుద్ధ నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఇది మీ కొరకైన నా శరీరము, దీనిని మీరు తిరిగి అని చెప్పిన ప్రకారం ప్రభు పాపముల చేతను, అపరాధముల చేతను, వ్యసనముల చేతను ఆయన మేము పడినప్పుడు నా తండ్రి యేసుక్రీస్తు ప్రభువాన్ని నాయన కలువరి శిలువలో బలియాగం చేసి రక్తాన్ని చిందించి ఆయన సమాధి చేయబడి 3 రోజులు లేకున్నప్పుడు తండ్రి కృతజ్ఞతాస్తుతులు ప్రభువా, ఇదిగో నాయన నీ యొక్క శరీరాన్ని నీ యొక్క రక్తంలో పాలుభాగస్తులై మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ప్రభువా నీ యొక్క మరణాన్ని, నీ యొక్క పునరుత్థానాన్ని అనేక మందికి చెప్పి అనేక మందిని సన్నిధి నడిపించే వారిగా సిద్ధపరచమని, అలాగే నా ప్రభువా యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపములను కడుగుని నీ వాక్యం సెలవించినట్లు మా పాప అపరాధములను నా ప్రభువా నీ యొక్క రక్తంలో కడుక్కునే భాగ్యాన్ని ఇచ్చిన నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. అలాగే నాయన నీ శరీరాన్ని సాదృశ్యం ఇస్తున్నట్టుగా భుజించుకుని మీరు తోడుగా నడిపించమని, ఇంకెవరైతే నా ప్రభు బాప్తీసం తీసుకోలేదు ఆయన అటువంటి వారికి మారు మనసు రక్షణ పాప క్షమాపణ దయచేయమని, అలాగే ఇందులో చేయించిన ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించి నీ కొరకు ప్రయాసపడే వారు సిద్ధపరచమని, ఈ ప్రార్థన ఆలకించమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన పాపముల కొరకే నిత్య జీవమునిచ్చుటకే సాధ్యును సజీవుడాయే, నిత్య జీవమునిచ్చుటకే సాధ్యును సజీవుడాయే. తృణీకరింపబడి విసర్జింపబడెను, తృణీకరింపబడి విసర్జింపబడెను, దుఃఖాక్రాంతుడాయే వ్యసనములు భరించెను, దుఃఖాక్రాంతుడాయే వ్యసనములు భరించెను, మనకై యేసు మరణించి మన పాపముల కొరకే నిత్య జీవమునిచ్చుటకే సాధ్యుండు సజీవుడాయే, నిత్య జీవమునిచ్చుటకే సాధ్యుండు సజీవుడాయే. వ్యసనములు భరించె మన దుఃఖములను సహించెను, మన విముక్త చేయుటయే మనమేమిక చేయకయే మనముఖమున దీపితిమి, మనకై యేసు మరణించి మన పాపముల కొరకే నిత్య జీవమునిచ్చుటకే సాధ్యుండు సజీవుడాయే, నిత్య జీవమునిచ్చుటకే సాధ్యుండు సజీవుడాయే.
ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వల్ల ఆయన కొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకొని చెప్పిన విధంగా ఈ యొక్క పాత్ర కొరకు జాన్ ప్రార్థన చేస్తాను. పరలోకమందున్న మా తండ్రి, దేవ పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన ఆయన, జీవన దేవ, మమ్మల్ని ప్రేమించి మీ కుమారుడిని యేసుక్రీస్తు వారి యొక్క అమూల్యమైన రక్తంలో మమ్మల్ని కడిగి పరిశుద్ధులుగా చేసి ఉచితముగా నీతిమంతులుగా తీర్చిన విధమును బట్టి మీకు కృతజ్ఞతలు. తండ్రి, మీతో సమాధానం కలిగి ఉండడానికి మీ కుమారుడు యేసుక్రీస్తు వారిని పనిచేసి ఆయన అమూల్యమైన రక్తము మీతో మాకు సమాధానము కలగజేయడానికి చిందింపబడినదన్న విషయాన్ని మేము గమనించి, తండ్రి, ఆయన రక్త విషయంలో మేము నిర్లక్ష్యంగా ఉండకుండా జాగ్రత్త కలిగి ఉండేలా సహాయం చేయండి. ఈ పాత్రలో చేయి వేస్తున్న మేము యోగ్యమైన ప్రవర్తన గలవారై, యోగ్యమైన ఆలోచన కలిగి, యోగ్యమైన పని గలవారిగా మేము ఉండేలా సహాయం చేయండి. కేవలం చేయి వేసి వెళ్ళిపోవడం కాక, తండ్రి, మీరు కోరుకున్నట్టుగానే మీ చిత్తానుసారమైన ప్రవర్తన కలిగి ఆ ప్రకారంగా నడుచుకునే వారిగా ఉండేలా సహాయం చేయండి. కుమారుడిని యేసుక్రీస్తు వారు ఆ రక్తాన్ని ఎందుకు చిందించారు తండ్రి, ఆ ప్రకారంగానే మేము కూడా జీవించేవారిగా ఉండేలా సహాయం చేయండి. మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు కృతజ్ఞతలు. తండ్రి, మేము కూడా మా సహోదరుని ప్రాణపెట్ట మధులమై ఉన్నామన్న విషయాన్ని మర్చిపోకుండా ప్రతి ఒక్కరి పట్ల తండ్రి సమాధానము గల ఆలోచన కలిగి, మీతో సమాధానం కలిగి ఉండడానికి మీ కుమారుడిని యేసుక్రీస్తు వారు మరణించారన్న విషయాన్ని గమనించి ఆ ప్రకారంగా నడుచుకుంటూ మీరున్న మహాలోకమైన పరలోకాన్ని చేరుకుని గొప్ప ఆలోచన శక్తిని, స్వభావాన్ని మాకు కలగజేస్తారని ఆశిస్తూ వచ్చి యేసుక్రీస్తు వారి పేరుని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా బలము, నీ రక్తధారనే ఇలా పాపికాశ్రయమిచ్చును, నీ రక్తధారనే ఇలా పాపికాశ్రయమిచ్చును. పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్రపరచును, పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్రపరచును. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా బలము, నశించు వారికి నీ సిలువ ప్రేరితనముదనున్నది, నశించు వారికి నీ సిలువ ప్రేరితనముదనున్నది, రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తి అయ్యున్నది, రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తి అయ్యున్నది. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా బలము, నా శిలువలో కాచినట్టి విలువైన రక్తము చేత పాప విముక్తి చేసితివి, పరిశుద్ధ దేవతనయుడా, పాప విముక్తి చేసితివి, పరిశుద్ధ దేవతనయుడా. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా బలము.
నన్ను బెదిరించు సాతాను నన్ను వెంబడించు సాతాను నన్ను బెదిరించు సాతాను దుర్మార్గుడి నీ రక్తమే దహించేది నీ రక్తమే దుర్మార్గుడి నీ రక్తమే దహించేది నీ రక్తమే. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న తండ్రి, ఇంతవరకు దేవా మరి మీ వాక్యం ద్వారా మీ యొక్క చింతమేదో మాయన మరి మేము తెలుసుకోలేక మనుషుల యొక్క పారంపర్య ఆచారాలను మనుషుల యొక్క పద్ధతులను తండ్రి మరి మేము చేస్తూ ఆయన మరి మీ మాటలను అతిక్రమించి పాపం చేస్తూ తండ్రి మరి మీ యొక్క రాజ్యమును విడిచిపెట్టి లోక రాజ్యంలోనికి వెళ్ళిపోతుంది, మీ నీతిని విడిచి లోక నీతిలోనికి వెళ్ళిపోతుంది తండ్రి. మరి మేము బ్రతుకుతున్న దానిని మళ్ళీ మీ యొక్క వాక్యం ద్వారా తండ్రి మరి మమ్మల్ని సమాధానపరచడానికి ఆయన మరి సమాధానం అనే బంధాన్ని మీరు తెచ్చారు తండ్రి. మరి మీ యొక్క సమాధానాన్ని బంధమైన క్రీస్తులు తండ్రి మరి మేము ప్రతినిత్యము తండ్రి మరి మీ సన్నిధిలో ఆయన ద్వారా నీతిమంతులుగా నాయన మరి బ్రతుకుటకు నాయన మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మరి ఇంతవరకు ఆయన మరి మీ యొక్క రాజ్యము నీతిని ఆయన మరి మీరు మొదట వెతుకుడి అని మీ కుమారుడు చెప్పినప్పుడు ఆయన మరి లోకంలో ఉన్న వాటి అన్నిటినీ వెతుకుతూ ఉన్నారు, కానీ రాజ్యం అంటే వెతకడం లేదు, నీతి అంటే వెతకడం లేదు. ఆయన మరి అలా ఎక్కని వారి గురించి మీరు ఎన్నో సంగతులను బైబిల్లో రాయించారు తండ్రి. వాటన్నిటినీ నాయన మరి తెలుసుకున్నట్టు మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రాలు నాయన. ఈ సమయంలో తండ్రి మరి నిన్న మీ పిల్లలు విని మర్చిపోవారిగా ఉండకుండా మీ వాక్య ప్రకారం ప్రవర్తించి అని మరి ఇజ్రాయేలీలు అయితే కానాను దేశాన్ని పోగొట్టుకున్నారు, కానీ మరి పరలోకాన్ని పోగొట్టుకునే యొక్క భాగ్యము ఆయన మరి ఇప్పుడున్న సంఘానికి ఉంటుంది తండ్రి. మరి ఆ సంఘము తండ్రి మరి ఏ విధంగా బ్రతకాలో ఏ విధంగా జీవించాలో తండ్రి మరి మీరు ఇచ్చిన నిబంధనను తండ్రి మరి అర్థం చేసుకొని దాని ప్రకారంగా తండ్రి మరి మేము ముందుకు వెళ్ళడానికి ఆయన మరి మీరు హెచ్చరించిన హెచ్చరికలను బట్టి తండ్రి మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం అన్ని మరి ఈ సమయంలో తండ్రి విన్న ప్రతి ఒక్కరిని ఆయన మరి మీ యొక్క వాక్యము సత్యమును ఆయన మరి వారి హృదయాలలో ప్రతిష్ఠించుకొని మీ చిత్తాన్ని ఆయన మరి సంపూర్ణంగా నెరవేర్చే వారికి వాళ్ళని మీరు బలపరచమని ప్రార్థిస్తున్నాం. ఆయన మరి సంఘంలో తండ్రి మరి అనేకమైన కార్యక్రమాలు ఆయన మరి చేయవలసి ఉంటుంది, కానీ ఆయన మరి మీ పని మాత్రము ఎవరు చేయడం లేదు ఆయన మరి ప్రతి ఒక్కరు తమ సొంత కార్యాలనే చూసుకుంటున్నారు, కానీ యేసుక్రీస్తు యొక్క కార్యాలు చూడడం లేదు ఆయన తండ్రి. మీరే కృప చూపండి ప్రతి ఒక్కరిని తండ్రి మరి మీ కార్యాలను జరిగించే వారిలో ప్రతి ఒక్కరిని మీరు బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. సంఘంలో ఉంటున్న ప్రతి కుటుంబాన్ని తండ్రి మీ సంఘంలో జ్ఞాపకం చేస్తున్నాం. ఆయన మరి ఏ ఒక్క కుటుంబాన్ని తండ్రి మరి దూరం చేసుకోకుండా ప్రతి కుటుంబాన్ని కొరకు ఆయన మరి ప్రార్థన చేస్తున్నాం. ఆయన మరి యవనస్తుల కొరకు ప్రార్థిస్తున్నాం, చిన్నపిల్లల కొరకు ప్రార్థిస్తున్నాం, ఆయన మరి వృద్ధుల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే తండ్రి మరి సంఘంలో ఉంటున్న పెద్దల కొరకు తండ్రి మరి మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అలాగే తండ్రి మరి సంఘంలో ఉంటున్న నేను మరి ప్రతి ఒక్కరి విషయంలో మేము ప్రార్థిస్తున్నాను ఆయన మరి ఇంకెవరైతే తండ్రి మరి సంఘంలో అనారోగ్య పరిస్థితుల్లో ఉంటున్నారో అటు వారిని తండ్రి మరి మీరే ముట్టి సంపూర్ణమైన స్వస్థతలో నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి మేము నేను మరి దుర్దినముల్లో తండ్రి మరి మేము నేను మరి ఉంటున్నాం ఆయన మరి దినములు చెడ్డవి కనుక సమయములు పోనీయక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొని మరి మీరు సెలవిచ్చిన విధంగా తండ్రి మరి మేమందరం ఆయన మరి మీ యొక్క చిత్తాన్ని తెలుసుకొని దాని ప్రకారంగా జీవించేవారుగా మమ్మల్ని బలపరుచుకుంది తండ్రి. ఆయన మరి ఏ విషయాలను ఆయన మరి మేము దూరం అయిపోతున్నామో ఆ విషయాలను ఆయన మరి సరి చేసుకుంటూ మీకు సమీపంగా మీ యొక్క చిత్తాన్ని నెరవేర్చేవారిగా ఆయన మరి మేము ఉండలాగిన మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తున్నాం. ఆయన మరి మీరు ఆకాశము నుండి ఆయన మరి మనుషులందరినీ తండ్రి మరి మీరు చూస్తున్న దేవుడవై ఉన్నావు కనుక ఆయన మరి ఈ స్థలంలో ఉన్న ప్రతి ఒక్కరిని వారి హృదయ రహస్యాలను మీరు ఎరిగిన దేవుడు కనుక ప్రతి ఒక్కరిని తండ్రి మరి మీ చిత్తంలో ఆయన మరి నడిపించండి. ఆయన మరి ఇశ్రాయేలు పూర్వము జరిగించినట్లుగా మేము నాయన మరి యొక్క స్థితిలోనికి వెళ్ళిపోకుండా నాయన మరి మాకు బోధ కలుగు నిమిత్తము బుద్ధి కలుగుడానికి నాయన మరి వారిని మాకు ముందు పెట్టారు కనుక తండ్రి వాటన్నిటిని మేము అనుసరించి నాయన మరి మీ వాక్య ప్రకారంగా బ్రతుకుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం.
తండ్రి మరి ఇంకా ఇలాంటి ఆరాధన కార్యక్రమాలు జరిగిస్తున్నాం. ప్రతి చోట నాయన మరి మీ సందులో జ్ఞాపకం చేస్తున్నాం. అలాగే తండ్రి మరి ఈ రోజు రాలేకున్నా మా ప్రియులందరి కొరకు తండ్రి మరి ప్రార్థన చేస్తున్నాం. ఆయన మరి గడిచిన వారంలో తండ్రి మీరు చేసిన ప్రతి మేలు ఉపకారాలన్నింటిని బట్టి మీకు కృతజ్ఞతాసులు చెల్లిస్తున్నాం. అని మరి ఈ వారంలో కూడా తండ్రి మరి అనేకమైన కార్యక్రమాల్లో నాయన మరి మేము పాలిభాగస్వామి అవుటకు ఆయన మరి కుటుంబ ఆరాధనలో అలాగే తండ్రి మరి సంఘ ఆరాధనలో గృహ కుటీకల్లో నేను మరి కొల్లూరు విషయంలో తండ్రి మరి ఆరాధన మరి శుక్రవారం జరిగే విషయంలో అన్ని విషయాలు తండ్రి మరి ప్రతి ఒక్కరు సహకరించలాగున మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. అలాగే తండ్రి మరి పెద్దలైన వారు తండ్రి మరి అనేకులు తండ్రి మరి ఉంటున్నారు నాయన, వారికి కూడా తండ్రి మరి మంచి మనసును ఆయన మరి మంచి ప్రేమను తండ్రి మరి మీరు వారికి దయచేసి ఈ యొక్క సంఘ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు సహకరించలాగున ప్రతి ఒక్కరిని మీరు కొలికొలికి నడిపించమని ప్రార్థిస్తున్నాం. అలాగే ప్రసన్న కుమారం వారి యొక్క కుమారుడు తండ్రి మరి బెంగళూరులో ఉంటుండగా తండ్రి మరి ఆ కుమారుడు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అలాగే తండ్రి మరి జేమ్స్ విషయంలో కూడా తండ్రి మరి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ఆ కుమారుడు కూడా తండ్రి మరి విశాఖపట్నంలో ఉంటుండగా తండ్రి మరి మీరే ఆ కుమారుని జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాన్ని నాయన మరి మీరే ఆదరించమని ప్రార్థిస్తున్నాం. మా కుటుంబాలను బట్టి జాన్ కుటుంబాలను బట్టి నేను మరి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. నేను మరి సంఘంలో ఉంటున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని పేరు పేరున నాయన మరి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని రాలేకున్న వారు మరి ఒకసారి వచ్చుటకు మీరే కృప చూపమని ఇంకా జరగవలసిన కార్యక్రమాలతో మీరు తోడుగా ఉండి నడిపించమని సమస్తము మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరం లేచి నిలబడి ఒక పాట పాడుతూ కానుకలను సమర్పిస్తున్నాం.